ఈ మధ్య కాలంలో మనం చాలా తరచుగా వింటున్న ప్రాబ్లం సంతానలేమి. ఆడవాళ్ళు సంతానం కోసం చాలా కష్టపడుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఇప్పుడు మనము సంతానలేమి గురించి మాట్లాడుతున్నాం. సంతానలేమి కలగకపోవటానికి అంటే పిల్లలు కలగకపోవటానికి ఆడవాళ్ళొచ్చేసి చాలా రకాల సమస్యలు ఉంటాయండి. చాలా సంవత్సరాల నుంచి దీని గురించి బాధపడుతూ ఉంటారు. తిరగని హాస్పిటల్ ఉండదు. చెప్పాలంటే తిరగని గుళ్ళుండవు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎవరు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్తూ మందులు వాడుతూ ఉంటారు. అసలు ఈ సంతానలేమికి మెయిన్ కారణాలు కనుక చూసుకున్నట్టుగా అయితే దీన్ని మనం పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటే ఓవరీలో ఉండే ప్రాబ్లమ్స్, లేకపోతే గర్భాశయంలో ఉండే ప్రాబ్లమ్స్, లేదా ట్యూబల్ బ్లాకేజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, లేదా జనరల్ హెల్త్ కండిషన్, ఇవన్నీగా మనం దాన్ని క్లాసిఫై చేసుకోవచ్చండి. ఓవరీ ప్రకారంగా చూసుకున్నట్టుగా అయితే చాలా అంటే నేను చూసినంత వరకు 90-80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సంతానలేమికి కారణం పీసీఓడి అండి. పీసీఓడి అనేది ఒక గ్రూప్ అంటే ఒక ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల చాలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లోకి పేషెంట్స్ ల్యాండ్ అవుతున్నారు. దాంతోపాటు ట్యూబల్ బ్లాకేజెస్, ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే ఫ్రీక్వెంట్ డిఎన్సీస్ చేసుకోవటం వల్ల కానివ్వండి, దీనివల్ల మనకి ట్యూబల్ బ్లాకేజెస్ వస్తూ ఉంటాయి. అలాగే యూట్రస్లోకి వచ్చినట్టుగా అయితే ఎండోమెట్రియల్ లైనింగ్ తగ్గిపోవడం, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, యూటరైన్ ఫైబ్రాయిడ్స్ ఇలా చూస్తాయి. జనరల్ కండిషన్స్ వస్తే అనీమియా అంటే సింపుల్ రక్తహీనత వల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. చాలా మందిలో హైపోథైరాయిడ్ ఉండడం, డయాబెటీస్ ఉండడం, ఇవన్నీ జనరల్ కాజెస్గా మనం చెప్పుకోవచ్చు.